తెలంగాణ రాజకీయంలో దోస్తుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇన్నాళ్ళు దోస్తులు అనుకున్నోళ్ళు ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకునే రేంజ్కి వచ్చేశారు. కమలం పార్టీ కథ వేరు, గాజు గ్లాసు దారి వేరు అన్నట్లుగా పరిస్థితి మారింది. అసలు తెలంగాణ బీజేపీకి జనసేనకు మధ్య పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకు ఇద్దరి మధ్య అగ్గిరాజేసింది? తెలంగాణ బీజేపీ జనసేన మధ్య ఇన్నాళ్ళు ఉన్న దోస్తానా కాస్త గోడ మీద పెళ్లిలా తయారైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హస్తిన వేదికగా ఒక్కసారిగా బాంబు పేల్చారు. తెలంగాణలో పొత్తులు లేవు, గిత్తులు లేవు, మేం ఎవరితోనూ కలిసేదే లేదు అని తెగేసి చెప్పారు. అంతేకాకుండా సినిమా పిచ్చి ఉన్నోళ్లు మాత్రమే జనసేన పార్టీలోకి పోతున్నారు అని పాయింట్ బ్లాక్ లో చిట్ చాట్ పంచ్ పడేశారు. దాంతో జన సైనికులకు ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు అది స్పష్టం చేస్తాం. పొత్తులు ఉంటాయో ఊడుతాయో చెప్పడానికి రామచంద్రరావు ఎవరు? అసలు పొత్తులు నిర్ణయించే స్థాయి ఆయనకు లేదు అంటూ విమర్శలు గుప్పించారు జనసేన తెలంగాణ అధ్యక్షుడు. దాంతో మిత్రుల మధ్య వాతలు పెట్టే సీన్ క్రియేట్ అయింది. ఓ పక్క రామచంద్రరావు మా దారి మాదే అంటుంటే, ఇంకో పక్క శంకర్ గౌడ్ నీ మాట మేము వినేదే లేదు అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న మాటల రచ్చ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఈ పంచాయతీ ఇక్కడితో ఆగుతుందా, లేక ఢిల్లీ పెద్దలు వచ్చి వీళ్ళని సెట్ చేస్తారా, లేక పవన్ కళ్యాణ్ తెలంగాణలో దుకాణం బంద్ చేస్తారా అనేది రానున్న రోజుల్లో చూడాల్సిందే.